హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. ఆసఫ్ జాయ్ రాజ్య స్థాపకుడు నిజాముల్ ముల్క్. నిజాముల్ ముల్క్ స్వయంగా కవి పండితుడు, కవి పండిత పోషకుడు. ఇతను టర్కీ మరియు పర్షియన్ భాషలో కవిత్వాన్ని కూడా రచించాడు. ఇతని కాలంలో ఔరంగాబాదు కవి పండితులకి నిలయంగా మారింది. ఇతను స్వయంగా షాకీర్ అనేటటువంటి కలం పేరుతో కవిత్వాలు రాయడం అనేది జరిగింది. మనకు ఇదంతా ప్రీవియస్ ఏరియా. నిజాముల్ ముల్క్ యొక్క కలం పేరేంది? షాకీర్. ఏ కలం పేరుతో ఇతను కవిత్వాలు రచించాడు? షాకీర్ అనేటటువంటి కలం పేరుతో ఇతను కవిత్వాలు రచించాడు. ఔరంగాబాదు కవి పండితులకు నిలయంగా ఏ నిజాం కాలంలో వర్ధిల్లింది? మొదటి నిజామైనటువంటి నిజాం ఉల్ ముల్క్ కాలంలో కవి పండితులకు నిలయంగా ఔరంగాబాదు వర్ధిల్లింది. ఇలా ప్రతి అంశాన్ని చిన్నంగా నేర్చుకున్నప్పుడే ఎగ్జామినర్ ఏ రకమైన ప్రశ్న అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.